శ్లోకం 27 వక్త్రాణి తే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై భయంకరమైన కోరలతో చూడటానికే అత్యంత భీతిని కలిగిస్తున్న నీ నోళ్లలోకి వక్త్రాణి వీరందరూ కౌరవ పక్షపాతులు రాజులు అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. వారిలో కొందరు నీ పళ్ల సందుల్లో దశనాంతరేషు చిక్కుకుని ఉండటం కనిపిస్తోంది. అంతేకాదు నీ దవడల మధ్య నలిగిపోయి వారి తలలు ఉత్తమాంగేహ పిండి పిండి అయిపోతున్నాయి. ముఖ్య విశేషాలు: త్వరమాణా విసంతి, కాలం ఎవరికోసం ఆగదని, మరణం వైపు అందరూ వేగంగా పరిగెడుతున్నారని దీని అర్థం. దంష్ట్రాకరాళాని, భగవంతుని యొక్క సంహారక రూపాన్ని, కాల స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారు. చూర్ణితైరుత్తమాంగై, అహంకారంతో విర్రవీగిన వారి తలలు భగవంతుని కాలచక్రంలో ఎలా నలిగిపోతాయో ఈ వాక్యం తెలియజేస్తుంది. శ్లోకం 28 యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఓ కృష్ణ, అనేక నదుల నీటి ప్రవాహాలు వేగంగా ప్రవహిస్తూ చివరికి సముద్రంలోనే ఎలా కలిసిపోతాయో, అలాగే ఈ లోకంలోని శూరులైన వీరులందరూ కూడా మండుతున్న నీ నోళ్లలోకి వక్త్రాణి వేగంగా దూసుకుపోతున్నారు. భావం: పుట్టిన ప్రతి ప్రాణి గమ్యం మరణమే. నదులు సముద్రంలో విలీనమైనట్లుగా ఈ యుద్ధరంగంలోని వీరులందరూ నీలో కాలస్వరూపంలో కలిసిపోతున్నారని అర్జునుడు గ్రహించాడు.